పోర్టులో స్టెల్లా నౌక వ్యవహారం ఏపీ హైకోర్టుకు చేరింది. తమ పారాబాయిల్డ్ రైస్ ని స్టెల్లా నౌకలో లోడ్ చేసేందుకు అనుమతి ఇచ్చేలా అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని పిటిషన్లు దాఖలయ్యాయి. దీంతో సమగ్ర వివరాలు సమర్పించాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. బియ్యం రవాణాకు అనుమతులు ఉన్నాయా అని హైకోర్టు ప్రశ్నించింది. తదుపరి విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. ఐదు విభాగాల అధికారులు ప్రత్యేక బృందంగా ఏర్పడి స్టెల్లా షిప్ లోని 5 కంపార్ట్మెంట్లలో తనిఖీలు నిర్వహించి 12 శాంపిల్స్ సేకరించినట్లు జిల్లా కలెక్టర్ చెప్పారు. షిప్ లో దాదాపు 4000 టన్నుల బియ్యం ఉందని, వాటిలో 1320 టన్నుల పీడీఎస్ బియ్యం ఉన్నట్లు నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. ఈ బియ్యాన్ని సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ బియ్యం ఎగుమతి చేస్తున్నట్లు దర్యాప్తులో తేలిందన్నారు. ఒక అంటే హానరబుల్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ విజిట్ జరిగింది ఆ పోర్ట్లో ఆ రోజు. అండ్ ఆ తర్వాత ఎంవి స్టెల్లా అనే షిప్లో ఇంకా ఎంత స్టాక్ ఉంది, బికాస్ షిప్లో మనం కంప్లీట్గా నేను వెళ్ళినప్పుడు కూడా కంప్లీట్గా ఒకేసారి అన్నీ మనం చెక్ చేసే పరిస్థితి లేకపోయింది ఆ రోజు. ఇట్ వాజ్ ఎ సైక్లోన్ పీరియడ్ అండ్ ఐ వెంట్ అలోన్. ఐ నీడెడ్ టీమ్ ఆల్సో, అంటే టీమ్ కూడా కావాల్సి ఉంది. సో ఆ తర్వాత మనం ఒక మల్టీ డిసిప్లినరీ టీమ్, అంటే ఒక 5 డిపార్ట్మెంట్స్ కలిపి ఒక టీం వేసాం. ఆ షిప్లో హ్యాచెస్ ఉంటాయి. హ్యాచెస్ అంటే కంపార్ట్మెంట్స్ లాగా ఒక 5 కంపార్ట్మెంట్స్ ఉంటాయి. ఈచ్ కంపార్ట్మెంట్లో ఎక్కడెక్కడైతే రా రైస్ అంటే వైట్ రైస్ ఉందో, బాయిల్డ్ రైస్ అవన్నీ పక్కన పెడితే వైట్ రైస్ ఎక్కడైతే ఉందో ఈచ్ కన్సైన్మెంట్లో ఒక శాంపుల్ తీసుకొని రావడం జరిగింది. అలా మనం 12 శాంపుల్స్ తీసుకురావడం జరిగింది. ఐడెంటిఫై ఎవరిది ఆ ఎక్స్పోర్టర్స్ అని కూడా. మొత్తం ఆ 1320 టన్స్ కూడా వన్ కంపెనీ బై నేమ్ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్. సో ఈ సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీకి సంబంధించిన ఆ ఎక్స్పోర్టర్కి సంబంధించిన బ్యాగ్స్ అవి